నందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కొనను, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని ప్రార్థన చేసుకుందామని. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా యేసుక్రీస్తు ప్రభువారు చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్క దానికి ఒక ప్రశ్న రిపీట్ నువ్వు చేస్తున్నావంటే, అడుగుతున్నావని అంటే వారిని ఏమంటారంటే అజ్ఞానులు అంటారు, జ్ఞానులు అనరు. ఏదైనా ప్రతి ఒక్కటి నువ్వు ఇంకొక వ్యక్తి మీద వాదన చేస్తున్నావు అని అంటే వారిని ఏమంటారు? వితండవాదం అంటే వాదం పెట్టుకునే వాళ్ళని ఏమంటారంటే వారు అజ్ఞానంగా, జ్ఞానం లేని వారిగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క దానికి కూడా ఏం చేస్తారంటే ఇది అలా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది, అవన్నీ అడుగుతుంటారు. నువ్వు జ్ఞానివైతే, నీకు జ్ఞానం కావాలన్నా దేవుణ్ణి అడగాలి. నువ్వు జ్ఞానివైతే ఏం చేస్తావంటే నువ్వు వాక్యం చదువుతూ, వాక్యం 66 పుస్తకాలు చదివిన తర్వాత అందులోని నీకు ప్రతి ఒక్కటి కూడా నీ సమస్యకి, నీ ఆలోచన ఏదైతే ఉందో ప్రతి ఒక్కదానికి దొరుకుతుంది. కానీ ఈ రోజున ఇంకొక వ్యక్తిని, ఎదుటిన్న వ్యక్తిని నువ్వు అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, ఇదేంటి, అదేంటి అని అడుగుతున్నావు అని అంటే నువ్వు వాక్యం చదవట్లా. వాక్యం చదవకుండా ఎదుటున్న వ్యక్తిని నువ్వేం చేస్తున్నావు అని అంటే ఆ వ్యక్తిని నువ్వేం చేస్తున్నావు? అస్తమానం కూడా నువ్వు చాలా మంది ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుని గురించి ప్రకటించకుండా, క్రీస్తు నామములో ఉన్న శక్తిని చెప్పకుండా, సిలువను గురించి చెప్పకుండా, సిలువలో ఉన్న ఆ శక్తి ఏంటంటే ఇవన్నీ కూడా చెప్పకుండా మనిషి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తున్నారంటే ఏయో చెప్పడం అనేది జరుగుతుంది. అంశం మరణము కంటే దుఃఖమైనది ఏది? మరణము కంటే దుఃఖమైనది ఏదైనా ఉందా? మరణము కంటే దుఃఖమైనది ఏ మరణమైనా దుఃఖమే అని చెబుతున్నారు. ఏ మరణమైనా దుఃఖమేనని బైబుల్ చెబుతుంది. చాలా మంది చెప్పే విషయాలు మరి బైబుల్ గ్రంథంలో చదివి, బైబుల్ గ్రంథం నుంచి చెబితే ఆ విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. మరణము కంటే దుఃఖమైనది ఏదైనా ఉందనంటే ఇంకేముంది? మరణమే. ఎలాంటిదండి? దుఃఖమైనది. ఎలాంటి దుఃఖమైనది అని అంటే ఈ రోజున మరణము ఎలా వస్తుందని అంటే ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ఇక మనం 3 విషయాలు మనం చూస్తే, మరణం అనే విషయం మీద 3 విషయాలు చూస్తే, ఒకటి పాపం వలన వచ్చు జీతం మరణం అని చెబుతున్నారు. ఈ మరణం అనేది, పాపం వలన వచ్చే ఈ మరణము ఎంత భయంకరమైనదంటే, ఎంత ప్రమాదకరమైనదనంటే అందులో పడిన వారు ప్రశాంతంగా ఉండలేరు. ఇక చనిపోయిన లెక్కే. ఇక ఎలా అంటే మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఎవరెవరు కనపడుతున్నారంటే, ఒకటి మనకు సొలొమోను గారు కనపడతారు. ఆయన దేవుడు సొలొమోను గారు అడిగినప్పుడు జ్ఞానం ఇచ్చారు. అయ్యా నీకేం కావాలని అంటే, నాకు ఆస్తులు, అంతస్తులు ఇవేమి, వీటన్నిటికన్నా నాకు ఏం కావాలండో? జ్ఞానం కావాలండో. ఓ వెరీ గుడ్, నువ్వు మంచి అడిగావు. ఈ జ్ఞానంతో పాటు నీకన్నీ కూడా ఇస్తాను అని చెప్పారు. ఒక విషయం గమనించారండి, మీరు వాక్యం చదివితే, బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది
సొలొమోను గారి గురించి. సొలొమోను గారు ఉన్న సమయాల్లోనే యుద్ధాలు ఇవ్వండి. ఆయన రాజుగా ఉన్న సమయాల్లోనే యుద్ధాలు అనేది అక్కడ ఆయన పరిపాలనలో జరగలేదు. తర్వాత జరిగిన విషయం ఏంటంటే సొలొమోను గారు ఏమైపోయిందంటే అంటే కామంతో ఉండిపోయింది అనమాట. అలా కామంతో ఉండిపోవటం వలన ఆయన 700 మంది భార్యలను 300 మంది ఉపపత్నులను చేసుకుండో రాజు కాబట్టి దేవుడు కూడా మన ఆ రోజున ఇచ్చారు. ఆయన కూడా ఏమనలేదు. ఆ తర్వాత ఆయన ఏమైపోయాడనంటే ఏ కామంతో అయితే చేసుకున్నాడో ఏమైపోయిండు, వాళ్ళు వచ్చిన వారు విగ్రహారాధన వైపు తిప్పేశారు. దేవుడు గద్దించకపోతే, దేవుడు శిక్షించకపోతే మనిషి అలాగే అయిపోతాం. అర్థమైందండి? దేవుడు ఆయన్ని గద్దించడానికి, శిక్షించకపోవడానికి కారణం ఏంటి అని అంటే చెప్పండి. ఆ కారణం ఏంటో మొన్న ఆరాధనలో చెప్పాను. ఎందుకనంటే దావీదు గారి కుమారుడు తప్పు చేస్తూ ఉంటే ఒక్కొక్కరిని చంపేసుకుంటూ వచ్చింది దేవుడు. పాపం చేసిన వారిని, తండ్రికి ఎదురు తిరిగిన వారిని, వారందరినీ కూడా. అయితే దావీదు గారు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు చెప్పిన విషయం ఏంటంటే నీ తర్వాత వచ్చే వారిని, నీ తర్వాత కుమారుణ్ణి నేను గద్దించలే అని చెప్పిండు. అప్పుడు సొలొమోను గారి జీవితంలో జరిగిన విషయం. లేకపోతే మొదట్లో ఏం చేశాడు దేవుడు? గద్దించేశాడు. ఇప్పుడు ఆయన చేసిన అంతమంది భార్యలను చేసుకున్న తర్వాత ఉపపత్నులు వీళ్ళందరూ కూడా ఏమైపోయారు? విగ్రహారాధన వైపు తిప్పేశారు. దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్న ఆయన పాపం వలన ఆయన లోకానికి వెళ్ళిపోతే అసలు ఏ విధంగా ఉంటుంది ఆయనకు ఒక్కసారి ఆలోచించండి. ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. తర్వాత మరణము కన్నా ప్రమాదకరమైనది ఇంక ఏది ఉంది అని అంటే సంసోను గారు మనకు కనపడతారు. సంసోను గారు పాపం చేయటం వలన ఏమొచ్చింది? మరణం వచ్చింది. యవన ప్రాయంలోనే భయంకరమైన విధానానికి వెళ్ళిపోయాడు. ఇలా మనిషికి ఈ మరణం ఒకటే, పాపం వలన వచ్చు ఈ మరణము. అంటే ఈ పాపం నుంచి విడిపించడానికి, తన ప్రజలను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి, మనిషికి శరీర సంబంధమైన శరీరానికి మరణం అనేది వస్తుంది. ఆ మరణం వలన జరిగే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు ఏం చేస్తారండి? నవ్వుతారా? ఆనందిస్తారా? ఆనందించరు కదా, ఏడుస్తారు, బాధపడతారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా కన్నీళ్లు విడిచారు. ఎప్పుడండి? ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కన్నీళ్లు విడిచింది? లాజరు చనిపోయిన తర్వాత యోహాను సువార్తలో ఉంటుంది. లాజరు చనిపోయిన తర్వాత మార్తా మరియా ఏడుస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చి ఏం చేశారంటే కన్నీరు విడిచారు. ఆయన కూడా ఏడ్చారు. ఎందుకనంటే మరణము దుఃఖకరమైనది. మరణము ఎవరినైనా కానీ కన్నీళ్ళు అనేది తెప్పిస్తుంది. తర్వాత మూడో విషయం ఏంటనంటే ఈ లోకం విడిచిన తర్వాత ఉన్న మరణం, రెండవ మరణం. ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడకపోతే, కనబడకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ మరణంలో ఇక ఎప్పుడు కూడా ఏడుపు, నువ్వు పళ్ళు కొరకటం, అరవటం, కేకలు పెట్టడం ఇలాంటిది ఉంటుంది. ఈ రోజున నువ్వు ఏ సంతోషం అయితే కోరుకుంటున్నావో, దేవునికి ఇష్టం లేనిది ఏదైతే కోరుకుంటున్నావో రేపొద్దున నిన్ను బాధ పెడుతుంది, భయంకరమైన స్థితికి వెళ్ళిపోతుంది. వ్యభిచారం అది దేవునికి ఇష్టం లేదు. నువ్వు అదే చేస్తున్నావంటే నువ్వు నిత్యము కూడా బాధపడవలసి వస్తుంది. పొగ తాగటం కానీ, తర్వాత మద్యం సేవించడం కానీ, కొన్ని విషయాలు దేవునికి ఇష్టం లేని ఉన్నాయి. ఆ ఇష్టం లేని నువ్వు చేసావనంటే తర్వాత నీకు ప్రమాదం అనేది ఉంది. ఎందుకనంటే
మరణము దుఃఖకరమైనది. ఎంత ప్రమాదకరమైనది అంటే, లోకం విడిచినప్పుడు ధనవంతుడు పాతాళంలో యాతన పడుతూ ఉంటే అక్కడి నుంచి ఆ ధనవంతుడు కేకలు పెట్టిండు, తండ్రి అయిన అబ్రాహామా, ఈ వేదన భరించలేకపోతున్నాను, ఒక్కసారి లాజరును పంపిస్తే తన చిటికెనేలు ముంచి నా నాలుక మీద వేస్తాను, నా దాహం చల్లారిద్ది, మరి అతను పంపించు అన్నప్పుడు ఇక్కడ వారు అక్కడికే, అక్కడ వారు ఇక్కడికే రారు అని చెప్పిండు. ఆ మధ్యలో అగాధం ఉందయ్యా, రారు అని అబ్రహాం గారు చెప్పారు. ఇప్పుడు చెప్పబడిన ఈ 3 మరణాల్లోని ఏదైనా సంతోషం ఉందండి? లేదు. పాపం వలన వచ్చు జీతం మరణం, అది జీవితాంతం నిన్ను బాధ పెడుతుంది. అలా బాధపడ్డవారు ఉన్నారు. తర్వాత దేహానికి వచ్చే మరణం వలన బాధపడేవారు అంటే కుటుంబ సభ్యులు కానీ, కొద్దిగా ఇష్టపడ్డారు వారు కానీ, వీళ్ళందరూ కూడా బాధపడతారు. తర్వాత నువ్వు చేసిన పాపం వలన ఆత్మను దేహమును రెండింటిని కలిపి నరకంలో పడవేసినప్పుడు అక్కడ ఏడుపు పళ్ళు వరవటం అనేది ఉంటుంది. అంటే మరణము ఎలాంటిది అని అంటే దుఃఖకరమైనది. నువ్విప్పుడు వీటన్నిటిలో నువ్వు సంతోషంగా ఉండాలంటే నువ్వు పాపం చేయకుండా ఉంటే ఈ లోకంలో ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. అలాగే మొదటి మరణంగా నువ్వు ఈ దేహాన్ని విడిచినప్పుడు, మరి నువ్వు మంచి పనులు చేసి నువ్వు చనిపోయినప్పుడు దాన్ని ఏమంటారంటే మేలు చేసి నువ్వు చనిపోయినప్పుడు అక్కడ ఉన్నవారు కూడా మంచిగా బ్రతికిండు, మరి ఎంతకాలం ఉన్నా వెళ్ళాల్సిందే కదా అని అక్కడ చెప్పుకుంటారు. అలాగే నువ్వు మేలు చేసినప్పుడు, నువ్వు నిత్యం యేసుక్రీస్తు ప్రభు అడుగు జాడలతో నువ్వు నడిచినప్పుడు నువ్వు ఈ లోకం విడిస్తే పరలోకానికి చేరుకుంటావు. ఆనందమైందండి. ఒకటి మరణం వలన నువ్వు పాపం చేసి చనిపోతే దుఃఖకరమైనది. నువ్వు మేలు చేసి కన్నా నువ్వు చనిపోతే, క్రీస్తుని నమ్ముకొని చనిపోతే పరలోకంలో ఉంటామన్నమాట. ఇప్పుడు మరణం వలన ఉండే విషయాలు మీకు అర్థమయ్యింది అనుకుంటాను. లోకంలో మరి నువ్వు ఎలా జీవిస్తావో, ఏ విధంగా ఉంటావో ఒక్కసారి ఆలోచించు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ ఆనందంగా ఉంటావో, ఇక్కడ అక్కడ ఆనందంగా ఉంటావో, పాపం చేస్తూ జీవిస్తే ఇక్కడ అక్కడ కూడా నువ్వు ఎక్కడైనా కానీ బాధపడవలసి ఉన్నది. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోండి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. నిత్యము కూడా ప్రతి ఒక్కరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు తెలుసుకోండి. భర్త మీద భార్య తిరుగుబడుతుంది అని అంటే, ఎదురు మాట్లాడుతుంది అని అంటే ఆమెకి దేవుని పట్ల భయం లేదు, భక్తి కూడా లేదు. నువ్వు దేవునికి భయపడే స్త్రీవైతే నీ భర్తను గౌరవిస్తావు. ఏమండి, ఎంతో అందమైన సౌందర్యమైన స్త్రీలు ఉన్నారు. భర్త ఏమో మూర్ఖుడుగా దుర్మార్గుడుగా ఉన్నప్పుడు దేవునికి భయపడిన అంత అందమైన స్త్రీలు ఆ భర్తతో ఎలా కాపురం చేస్తున్నారు? ఎందుకనంటే దేవుని పట్ల వారు కలిగి ఉన్న భయము, భక్తి. దేవుడు నాకు భర్తనిచ్చిండు, నాకు ఆయన ఎవరో శిరస్సు, ఆయన శిరస్సు, ఆయన ఎలాంటి ఆయన అయినా సరే నేను ఆయనకు లోబడి ఉండాలి అని బైబుల్ గ్రంథంలోనే ఉండారండి. ఎవరు ఆమె అంటే అబీగయీలు. ఏ విధంగా ఉందండి? అసలు ఆయనతో ఉండడం అంటే ఈ రోజున ఎక్కువ స్త్రీలు అయితే ఎంత ఇది చేస్తారో ఆ రోజున ఆమె కలిగి ఉన్న విధానం. అలాగే భార్య అనుకువగా ఉన్నప్పుడు ఆమె ఎలాంటిదైనా కానీ భర్త ప్రేమ కలిగి ఉండాలి. భార్య అయితే భయం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కుటుంబం అనేది ఎలా ఉండాలి అని అంటే పరలోకంలో ఎలాగుంటుందో ఈ భూలోకంలో కుటుంబం కూడా అలాగే ఉండాలండి. అర్థమైందండి? ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నీ కుటుంబంలో అరుపులు, కేకలు, గొడవలు ఇవన్నీ పెట్టుకుంటే ఏం ప్రయోజనం? ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. వాక్యం విన్నంతసేపే, లేకపోతే కూడికలో ఉన్నంతసేపే, ఆరాధనలో ఉన్నంతసేపే, మీటింగులో ఉన్నంతసేపే మన భక్తి కాదండి. ఈ 3 సాట్ల 7 సాట్లు ఉన్నప్పుడు నువ్వు భక్తిగా ఉంటావు, చక్కగా ఉంటావు. ఇవి అయిపోయిన తర్వాత నీ ప్రవర్తన ఎలా ఉందో నువ్వు సరి చేసుకో. దేవుడు ప్రతి ఒక్కడే కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు ఈ గ్రంథాన్ని చదివితే
నీకు ప్రతి ఒక్క దానికి ప్రశ్న అనేది తెలుస్తుంది. నీ ప్రశ్న ఏదైతే ఉందో నీ అనుమానం బైబిల్ గ్రంథానికి వెళ్ళు, అది నీకు తెలిసిపోతుంది ప్రతి ఒక్కటి. అందుకని ప్రతి ఒక్క దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటో హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.